చేయండి. జరిగే మీటింగ్ కొరకు ప్రార్థన. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, మీ బంగారు పాదల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధుడు ప్రభా, నేడు ఏకరీతిగా ఉంటున్న తండ్రి, మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతం వచ్చే దేవుడు నాయన, ఆశ్చర్యకారం జరిగించే దేవుడు ప్రభా, మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే వారం అంతా కూడా మిమ్మల్ని కాపాడి భద్రపరిచిన తండ్రి దేవ, సజీవులకు నుంచి స్థుతిస్తూ దాని పరిస్థితిని 2022 సంవత్సరంలో ప్రభావ గడిచిన 10 మాసములు కూడా ప్రభావ మీరు కాపాడి భద్రపరిచిన తండ్రి దేవ, 11వ మాసంలో మనం ప్రవేశపెడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మొదటి దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాం ప్రభావ. ఈ దినం ఎంతోమంది చూడలేదు ప్రభావ, మీరు మమ్మల్ని అయితే నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రేమ, ఈ దయాన్ని కనకరమాడలు చూపిస్తూ వచ్చినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవాన్ని స్థుతిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నాం. సజీవులకు నుంచి మా యొక్క తండ్రి దేవ, మా యొక్క ఆత్మను క్రీస్తులకు కూడా దేవుని యొక్క దాచి ఉంచిన తండ్రి, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి మేము స్థుతిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ ఉంటున్నాం ప్రభావం తండ్రి దేవ. దినము స్త్రీల కూడికిగా ప్రభావం తండ్రి దేవ కుటుంబంలో చేరుస్తుంటే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన 4 వారాలు కూడా 3 వారాలు మీరు కాపాడుతూ వచ్చినారు. జరిగిన పరిచయం మీరు దీవించండి ప్రభావ. దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయించండి. చేరొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే రాలేదో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. నన్ను ఎవరైతే రావాలని ఆశ కలిగి ప్రభావ పరిస్థితిని బట్టి మీ సన్నిధికి రాలేకపోతున్నారో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లేదా బలహీనతను బట్టి ప్రభావం మీ సన్నిధికి ప్రభావం తండ్రి దినాన్ని పోగొట్టుకుంటూ మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి. ఎవరు కూడా ప్రభావ మీ బిడ్డలు ప్రభావ దినాన్ని పోగొట్టుకోకుండా సహాయం చేయమని మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. రాజేష్ ప్రశాంత్ కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డలైన వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మీరు ప్రభావ మీటింగ్ ఏర్పాటు చేయబడిందో మీరు ఎరుగుదరు మీకు తెలుసు ప్రభావ, మీరు కనికరించండి. కృప చూపించండి. ఆయన పాడే పాటలు మీ నామాన్ని స్తుతించి గణపరచు కొరకే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరించండి. వాక్యం ద్వారా మాట్లాడని ప్రభానేశ్వరం వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాకని సెలవిచ్చినారు తండ్రి. మీరు ఆత్మతో మాట్లాడుచున్నప్పుడు ఆత్మీయ చెవులు కలిగి ప్రభావ మాటలు వినటానికి ప్రభావం గ్రహించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చేరుచున్న అందరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డల మధ్య నిలబడుతుంటే జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యురాలని బలహీనరాలని ప్రభావ కనికరించండి. నన్న తండ్రి దేవ నిలబడటానికి కూడా ప్రభావ నిలబడటానికి ఇంత మాత్రం యోగ్యురాలు కాదు. మీరు కనికరించండి. చూపించిన నోటి మీరు తోడండి. నా నోటి మీ మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన తలంపులు, ఆలోచన తీసివేయండి. నా సొంత మాటల ద్వారా పరిచండి ప్రభావ. చూపించండి. మాకు అందరికీ కూడా క్షేమం కలిగినట్టుగా ఆత్మీయంగా మేలు పొందడానికి, ఆత్మీయ క్షేమం పొందడానికి సహాయం చేయండి. చూపించిన ప్రార్థన కొరకే మా హృదయాలను సిద్ధపరచండి. చూపించమని సమయాన్ని దివ్యకరంగా చేయమని రావాల్సిన వారు నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుతున్నాను. పాట పాడుతున్నాను. 500
152 పాట సంఖ్య 152 అన్ని పాటలు 152 152 దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతును నీ నామమును నే గణపరచి హెచ్చించి పూజింతును శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం ఎండిన భూమిలో మొక్కవలె పలు శ్రమలను పొందితివి ఎండిన భూమిలో లేత మొక్కవలె పలు శ్రమలను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధిలొంది నా శిక్షను పొందితివి వ్యసనాక్రాంతుడవై వ్యాధిలొంది నా శిక్షను పొందితివి దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం ధవళావనుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు ధవళావనుడరత్నవర్ణుడవు నా ప్రియుడవు నీవే ప్రభు పదివేలలో నిన్ను గుర్తించెదను నా పరమ పితా నిన్ను పదివేలలో నిన్ను గుర్తించెదను నా పరమ పితా నిన్ను దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం గొర్రెపిల్ల పెళ్లి విందునందు రారాజు రూపమును గొర్రెపిల్ల పెళ్లి విందునందు రారాజు రూపమును నిరతంబులు చూసి నిరీక్షణతో నింగిని నే చూచెదను నిరతంబులు చూచి నిరీక్షణతో నింగిని నే చూచెదను దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం దేవాన ప్రభువా నిన్ను గూర్చి ఉప్పొంగే నా హృదయం
పాట సంఖ్య 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు, దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను, నరరూపమెత్తి ప్రభు రిక్తుడాయెను. కరువైనను ఖడ్గమైనను, కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమ అయినను బాధ అయినను, శ్రమ అయినను బాధ అయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎంచలేని యేసు నాకై హింస పొందెనే, ఎంచలేని యేసు నాకై హింస పొందెనే. హింస అయినను హీనత అయినను, హింస అయినను హీనత అయినను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా.
రక్షకుడా నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను, నిత్యుడైన తండ్రితో నన్ను చేర్చెను. ఎత్తైనను లోతైనను, ఎత్తైనను లోతైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఎన్నడైన మారని మా యేసుడుండగా, ఉన్నవైనను రానున్నవైనను, ఉన్నవైనను రానున్నవైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా వాక్యం కొరకే ప్రార్థన చేస్తున్నాం. కృపా ప్రేమ గల తండ్రి, జీవం గల దేవాన్ని మనం చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా పాటల్లో మీరు సహాయపడుతున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం కొరకే ప్రభావం సన్నిధిలో చెల్లిస్తున్నాం. తండ్రి సహాయించండి, మాతో మీరు మాట్లాడండి ప్రభావ, చూపించండి, ఈ స్వరాన్ని వినిపించండి ప్రభావ, సహాయించి మా దృష్టి మా మనస్సు ప్రభావ మీ వైపు చూడడానికి మీ అందరూ దృష్టి ఉంచినట్లుగా మీరు సహాయం చేయమని, కృప చూపించమని, ప్రార్థన కొరకు మా హృదయాన్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రెండో తిమోతి 2వ అధ్యాయం 20వ వచనం చదువుతుంది. అందరం కలిసి 2 తిమోతి 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా వాటిలో కొన్ని ఘనతను కొన్ని ఘనతను వినియోగింపబడును. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా జీవమైన భావాలలో మీ భార్యకు ఎక్కువ బలహీనమైన జపనని మీ ప్రార్థన తప్పని తరపున చేయండి. గత 3 వారాలకు కూడా మనము ఈ మాట మీదనే కొన్ని మాటలు చూస్తూ వచ్చినాం. పాత్రను గురించి మనము మొదటిదిగా ప్రార్థన చేసే పాత్రగా మనము చూస్తూ వచ్చినాం. కనబడకుండా కొన్ని కనబడేటివి ఉంటాయి, కొన్ని కనబడనివి. రెండోదిగా పరిచయం చేసే పాత్రగా చూస్తూ వచ్చాం. మూడోదిగా ఏం చూసాము చెప్పాలి. మూడో పాత్ర ఏంది? మర్చిపోయాను. ఎంతమంది రాసుకుంటున్నారు? మూడోది ఏం చూసి వచ్చిన సహాయం చేయు
పాత్ర అంటే ఉపచారము, ఆతిథ్యం ఇవన్నీ కూడా పర్యాయ అవ్వాలి. అంటే మనము సహాయం చేసేవారముగా ఉండాలి. ఇవన్నీ కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతైనా అవసరమైనది. ఒక స్త్రీగా ఈ లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఈ వారము యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర. ఏ పాత్ర అంట? యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన. యజమానుడు ఒక పాత్రను వాడుకోవాలంటే ఎలా ఉండాలంట? ఆ పాత్ర ఎవరిదై ఉండాలి? ఎవరిదై ఉండాలి? యజమాని యొక్క సొత్తై ఉండాలి. తన సొంతందే ఉండాలి. మన సొంత పాత్రని మనం ఏం చేస్తాం? చాలా జాగ్రత్తగా చూసుకోండి. అవి రెంటికి తెచ్చుకున్నాం అనుకో ఏం చేస్తాం? పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తెస్తారు కదా పాత్రలు. ఏం చేస్తాం? శుభ్రంగా కడిగిస్తాం. ఏం చేస్తాం? లోపల వరకు ఏదో కడిగినామంటే కడిగినాం అని అక్కడ కడిగేసి అక్కడ పడేస్తాం. అది ఎవరిది కాదు, మనది కాదు. అదే మనది అనుకోండి, వేరే వాళ్ళకి ఇచ్చినాము, శుభ్రంగా కడిగి లేదు, ఎంత బాధపడతాం అసలు? బాధపడతాం కదా. అది మనది కాబట్టి. మనది కాకపోతే అక్కడ పడేస్తాం మనమైనా సరే. యజమానుడు వాడుకోవాలంటే ఆ పాత్ర ఎవరిదై ఉండాలంట? తనదై ఉండాలి. ఎవరిదై ఉండాలా? మనం ఎవరై ఉండాలా? దేవుని యొక్క సొత్తై ఉండాలి. ఆయన మనకి యజమానుడు కదా. మనం ఎలా ఉండాలంట? ఆయన సొత్తైన వారంగా ఉండాలి. ఆయన మనల్ని సొత్తుగా చేసుకున్నాడు. ఆయన మనల్ని సృష్టించినాడు, సృష్టికర్త కాబట్టి. ఆయన మనము నమ్మినా నమ్మకపోయినా ఎవరు బిడ్డలము? ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన మన యొక్క తండ్రి. అయితే ఆయన మనల్ని వాడుకోవాలి అంటే ఆయన చేతిలో మనము వాడబడే పాత్రగా ఉండాలంటే ఏం చేయబడాలంటే ఆయన సొత్తైన వారముగా ఉండాలి. ఆయన సొత్తైన వారముగా ఉండాలంటే ఆయన ఎలా కొన్నాడంటే మనల్ని చూద్దాము. ఆదికాండము 37వ అధ్యాయం 36 వచ్చి చదువు. ఆదికాండము 37వ అధ్యాయము 36 వచ్చింది చదవండి. తీసిన వాళ్ళు చదువు. మిద్యానీయులు ఐగుప్తులకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరునకు అతనిని అమ్మేసింది. ఇక్కడ అమ్మబడుతూ వచ్చినాడు కదా, దాసుడిగా ఏం చేయబడినాడు? పోతీఫరుకి యోసేపు అమ్మబడిన వాడుగా మనము చూస్తా ఉన్నాం. మనము కూడా లోకానికి కదా ఏమైపోయినా మనము పాపంలో దేవుడు అంటే తెలియకుండా ఎట్లా ఉన్నామంట? లోకంలోనే ఇష్టానుసారమైన జీవితం మనము కలిగి ఉన్నాం. ఇప్పుడు ఎవరికి సొత్తుగా ఉన్నాం? సాతాను చేతిలో ఉన్నాం. సాతాను యొక్క ఉరిలో మనము. అందుకే సాతాను చెప్పినది మనం ఏం చేస్తున్నాం? వాడు చెప్పినది మనము చేస్తా వచ్చింది. అయితే పోతీఫరు ఇక్కడ అమ్మబడిన వాడుగా యోసేపు పోతీఫరుకు అమ్మబడిన వాడుగా చూస్తా ఉన్నాడు. అమ్మబడిన వాడు యజమానుడు ఏది చెబితే అది చేయాలి కదా. ఇప్పుడు యజమానుడి చేతిలో ఉన్నాడు కాబట్టి తను ఏది చెప్పినా తను చేసేవాడుగా ఉన్నాడు. మనం కూడా అమ్మబడిన మనల్ని ఎవరు కొన్నారంట? పాపానికి అమ్ముడుపోయిన మనల్ని ఎవరు కొన్నారు? అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యము. దేవుడు తన స్పష్టం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు ఇతను అపోస్తుల కార్యము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఎవరిని సంపాదించుకున్నాడు?
మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు మన యజమానుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన సొత్తు, ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఎవరి పాత్ర? మనము దేవుని యొక్క పాత్రలము. ఆయన మనకు యజమానుడిగా మనము చూస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 6వ అధ్యాయం 7వ వచనం. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట 20వ వచనం. 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. మనము ఎవరమంట? దేవుని యొక్క సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. విలువ పెట్టి మనల్ని ఏం చేసినాడంట? ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరము అంటే ఆయన యొక్క బిడ్డలము. ఆయన బిడ్డలముగా చేయబడాలి అంటే ఏం చేయాలంట? ఆయన మన సొంత రక్షకుడుగా అంగీకరించాలి. మన పాపములు మనం ఒప్పుకోవాలి. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు, పాపము లేనివాడు. మన పాపంలో ఉంటూ అపవిత్రమైన పనులు చేస్తే ఆయన ఇష్టపడతాడా? ఆయన ఇష్టపడడు. కాబట్టి మనం ఏం చేయబడాలంట? మనం పరిశుద్ధముగా చేయబడాలంటే ఆయన రక్తము కార్చినాడు. ఆ రక్తంలో మనం ఏం చేసినాడంట? కడిగి శుద్ధి చేసినాడు. ఆ రక్తం చేతనే మనలో ఏం చేసినాడు? విలువ పెట్టి కొన్నాడు. ఇప్పుడు మన మీద ఎవరికి అధికారము? మన మీద మనకి అధికారం ఉంటుంది. కొన్నిసార్లు అన్నీ కూడా మనమే నిర్ణయం తీసుకుంటాం కదా. ఏం చేస్తాం? మన మీద మనకే అధికారం ఉంది. ఏం చేస్తాం? కొన్నిసార్లు మనమే నిర్ణయం తీసుకుంటాం. మనకంటూ యజమానుడు ఉన్నాడు కదా, యజమానుని అడగాలి అని ఏం చేయము. అలా ఆయన ఫస్ట్ మనము అడగం, మనమే నిర్ణయం తీసుకుంటాం. మన మీద మనకి ఇప్పుడు ఎటువంటి అధికారము లేదు. మనము విలువ పెట్టి కొనబడిన వారము. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు ఎవరు? ఆయన సొత్తు. ఆయన చెప్పింది మనము చేయాలి. ఏదైనా సరే ఆయనకు చెప్పి చేయాలి. ఎవరికి చెప్పి చేయాలి? ప్రతి విషయం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనం అట్లా అడగం. ఫస్ట్ మనమే నిర్ణయం తీసుకుంటాం. మనకు నచ్చింది చేస్తాం. నష్టపోయినాక ఏం చేస్తాం? ఎందుకు ప్రభువా నాకు ఇది నష్టం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అని అప్పుడు బాధపడతాం. మనం మొదట ఏం చేస్తున్నా ఎవరిని అడగాలి? మన యజమానుని అడగాలి. మనల్ని స్వరక్తం ఇచ్చి కొన్నటి ఆయన మనం అడగాలి. ప్రభువా ఈరోజు నేను ఏం చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అని అడగాలి. ఎవరు అడుగుతారు? ఆయన సొత్తుగా చేయబడిన వారు, ఆయన బిడలుగా చేయబడిన వారు ఏం చేస్తారు? మొదట ఆయన మీద ఆనుకుంటారు. ఆయనను అడిగి భక్సింగ్ అంకులు కూడా ప్రతిదీ కూడా ఎవరిని అడిగి చేసేవాడంట? దేవుని అడిగి చేసేవాడు. ఆయన యజమానుడు కాబట్టి ఆయన్ని అడిగి చేసేవాడు. మన యజమానుడు నిజముగా నా యజమానుడు యేసు ప్రభువు అయితే ఏం చేయాలి? మనం ఆయనని అడగాలి, ఆయన చేతిలోకి రావాలి. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర ఎలా ఉండాలంట? ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడి ఉండాలి. నువ్వు ఆయన సొత్తై ఉండాలి. నువ్వు దేవుని సొత్తై ఉన్నావు లేదా సాతాను యొక్క చేతిలో నువ్వు ఉన్నావు మనకే తెలుస్తుందో తెలియదు. నిజముగా మనం పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఉంటే నేను నిజముగా దేవుని బిడ్డనా లేదా సాతాను బిడ్డనని మన మనసాక్షి చెబుతుంది అన్న కదా. మనం దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని బిడలముగా చేయబడం కదా. అందుకే మత్తయి వార్తలో ఉంది కదా, ప్రవ్వా ప్రవ్వా అని పిలిచి చూడద్దు చెప్తాను. ప్రవ్వా ప్రవ్వా అని పిలిచేవారు నా రాజ్యంలోకి చేరారు. ఎవరు చేర్చబడతారంట? ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని
విడిచిపెడతారు వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? దేవుని రాజ్యంలోకి వెళ్తారు. వారే దేవుని యొక్క సొత్తై ఉంటారు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మొదట ఆయన పాత్రగా మనము చేయబడాలి. ఆయన మనం ఏం చేసినంటే స్వరక్తం ఇచ్చి కొన్నాడు. అప్పుడే మనం ఆయన సొత్తగా ఉన్నప్పుడే మనం ఆయన వాడుకునేవాడుగా చూస్తాం. రెండోదిగా యజమానుడు వాడుకోవాలంటే పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. మనం ఒక గిన్నెను వాడుకోవాలంటే, ఒక పాత్రను వాడుకోవాలంటే మొదట ఏం చేస్తాం? కడుక్కోకుండా వాడుకుంటామా? మొదట మనం అవి కడిగి వేసినప్పటికీ మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళా కడుగుతాం. కష్టపడిందేమో కదా, పిల్లల చేత ఆయన ఏం చేస్తాం? ఒకవేళ మనం ఆ పని చేయలేకపోయినా పిల్లల చేత అయినా కడిగించి తీసుకుని రండి. అది శుభ్రపరచబడిన పాత్ర. మనం దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనం ఎలా ఉండాలంట? శుభ్రపరచబడిన పాత్రగా ఉండాలి. చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం 14 వచనం చదువు. ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో ఎదురుకు వచ్చాను. ఏం చేసినాడంట? క్షౌరం చేయించుకొని మంచి బట్టలు. స్నానం చేసుకోకుండానే మంచి బట్టలు వేసుకుంటాడా? ఏం చేయాలి? స్నానము చేసిన తర్వాతనే. అంటే చెరసాల ఉండి వచ్చినాడు అంటే రాజు దగ్గరికి రావచ్చు కదా. రాజు పిలిచినాడు, మరి శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని సౌరం చేసుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఇట్లా రావచ్చు కదా. రాజు దగ్గరికి రావడానికే ఏమంట? సౌరం చేపించి మంచి బట్టలు వేసి మంచిగా అక్కడికి తీసుకొని వచ్చినాడు కదా. అంటే శుభ్రంగా చేయబడిన తర్వాత ఎక్కడికి వచ్చినాడు? రాజు దగ్గరికి వచ్చినాడు. మనము కూడా దేవుని దగ్గరికి రావాలి, దేవుని చేతిలో ఉండాలి, దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే ఏం చేయబడాలి? శుభ్రం చేయబడిన పాత్రగా ఉండాలి. ఒక పాత్రను మనం వాడుకోవడానికి శుభ్రం చేసినట్లుగా మనం కూడా ఏం చేయబడాలంటే శుభ్రం చేయబడిన పాత్రగా ఉండాలి. ఎక్కడ శుభ్రం చేయాలి? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుంచి చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23 నుంచి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి 25 చదువు. 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళను వెలుపట శుద్ధి చేయుదు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను ఉండి ఉన్నవి. వృత్తి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళను వెలుపల శుద్ధి అయినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయు. ఇక్కడ శాస్త్రులు పరిశీలు ఎక్కడ శుభ్రం చేసినారంట? గిన్నె వెలుపల శుభ్రం చేస్తూ వచ్చినారు. అంటే గిన్నెను శుభ్రం చేస్తూ వచ్చినారు. గిన్నె అనే దానికి మన శరీరానికి మనం ఏం చేసుకుంటాం? శరీరాన్ని శుభ్రం చేస్తాం కదా. మంచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఇంకా ఎక్కువైతే సెంటు కొట్టి కదా స్మెల్ కోసం ఏం చేస్తారు? అనేక విధాలుగా ఏం శుభ్రం చేస్తారంటే శరీరాన్ని శుభ్రం చేస్తారు. దేవుడు దేని శుభ్రం చేయమంటున్నాడు? అంతరంగాన్ని, హృదయాన్ని ఏం చేయమంటున్నాడు? శుభ్రము చేయి. ఇక్కడ అంటున్నాడు కింద 27వ వచ్చింది కదండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా అవ్వకూడదు గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త
కల్మషంతోనూ ఉండి ఉన్నది. చాలు. ఇక్కడ సమాధి పైన ఎట్ట కనపడుతుందంట, మంచిగా కనపడుతుంది. అంటే పైన గోడలు కనపడుతున్నాయి, మంచిగా సున్నం వేస్తున్నారు. సమాధి చూడడానికి ఏం కనపడుతుంది, బాగా కనపడుతుంది. మనం కూడా ఎట్లా కనపడతామంటే పైకి బాగా కనపడతాం. పైకి అందుకే పైకి భక్తి వలె ఉండి లోపల శక్తిని ఆశ్రయించలేని వారు. పైకి మనం భక్తి వలె ఉంటాం, కానీ లోపల ఏం లేదంట, శక్తి లేదు. ఇక్కడ ఏమన్నాడంటే గిన్నెను శుభ్రం చేస్తున్నాం, కానీ హృదయాన్ని ఏం చేయబడలేకపోతుంది, శుభ్రము చేయబడలేదు. హృదయంలో ఏముందంటే పేతురు రాసిన పత్రిక చూద్దాం. 1 పేతురు 3:21. 1 పేతురు 3:21. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. శరీరం ఎట్లా ఉందంట, మాలిన్యముతో ఉంది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందుకే ఏం కడుక్కోవాలంట, గిన్నె కాదు కడగాల్సింది. ఏం కడగాలి, హృదయాన్ని. మన శరీరాన్ని కాదు, మన హృదయాన్ని కడుక్కోవాలి. మన హృదయం ఏం చేయబడాలంటే పరిశుద్ధమైనదిగా చేయబడాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులముగా చేయబడితేనే ఆయన చేతిలో మనము వాడబడే పాత్రగా ఉంటాము. లోకరీతిగా మనం చూస్తే హాస్పిటల్ అయినా సరే సిజరీన్ చేయాలనుకోండి, ఏం చేస్తాడు డాక్టర్, ఏం చేస్తాడు, వాడినవి ఇప్పుడు ఒకరికి ఆపరేషన్ చేసినాడు, అవే తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకరు చేస్తాడా, ఏం చేస్తాడు, అవి శుభ్రముగా కడగబడి వాటిని ఉడకబెట్టి కదా శుభ్రం చేయబడిన తర్వాతనే ఏం చేస్తాడు, వాటిని మరొకరికి వాడుకుంటాడు. అంటే ఈ లోక సంబంధంగానే ఏదైనా మనం వస్తువు వాడుకోవాలంటే దుమ్ము ఉంటే వాడుకుంటాం. ఏదైనా కొంచెం ఏదైనా కనబడిందనుకో శుభ్రంగా మనం దాన్ని ఏం చేస్తాము, కడుగుతాం. నువ్వు లోక సంబంధమైన దాన్ని శరీరాన్ని ఏం చేస్తాం, ఉదయం స్నానం చేస్తాం, సాయంత్రం కూడా స్నానం చేస్తాం. ఒకసారి చేయొచ్చు కదా, ఎందుకు అన్నిసార్లు చేయాలి? వాటికి విలువైన సోపులు. మనం ఎలాంటివి, మట్టి. ఏమైపోతాం, మట్టి శరీరం కాబట్టి మట్టిని ఎందుకు అంతగా ప్రేమించాలి? ఏది శ్రేష్టమైనది, హృదయము శ్రేష్టం. ఏది కావాలో దేవునికి, మన శరీరం కాదు, ఏం కావాలా, మన హృదయము దేవునికి కావాలి. నువ్వు శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నావు, బాగుంది, హృదయాన్ని కూడా ఏం చేయాలా, శుభ్రపరచుకోవాలి. నీ యజమానుడు వాడుకోవాలంటే నువ్వు శుభ్రం చేయబడిన పాత్రగా ఉన్నావు. యోసేపును శుభ్రం చేసి రాజు ఎదుట నిలబెడుతూ వచ్చినారు. నువ్వు కూడా నీ రాజు ఎదుట, నీ యజమానుడు ఎదుట నువ్వు నిలబడాలంటే ఏం చేయబడాలి, ఈ లోకంలోనే నువ్వు శుభ్రం చేయబడాలి. నీ శరీరానికి అంటి ఉన్న, నీ ఆత్మకు అంటి ఉన్న మాలిన్యాన్ని ఏం చేసుకోవాలా, తీసివేసుకోవాలి. బలవంతంగా ఆయన మన హృదయంలోకి రాడు కదా, మన హృదయంలోకి బలవంతంగా వస్తాడా, రాడు. హృదయపూర్వకముగా ఏం చేయాలి, ఆయన మన నోటితో ఒప్పుకోవాలి. ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకో అని అడగాలి. ప్రభువా నీ రక్తంతో నువ్వు పరిశుద్ధుడు కనుక నేను కూడా సమస్త విషయములలో పరిశుద్ధంగా ఉండడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా అని అడగాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం ఎలా ఉండాలంటే సమస్త విషయములలో పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధమైన పాత్రగా మనము ఉండాలి. అప్పుడే మనం ఎవరెదుట నిలబడతామంటే దేవుని ఎదుట, మన యజమానుడి ఎదుట మనము నిలబడే వారముగా ఉంటాము. పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. లోక సంబంధమైన వాటికి అంత ప్రాముఖ్యతనిస్తే ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మనం ఎలా ఉండాలంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రోజు రోజుకి మనం
మన దినం అంతట్లో అందుకే భక్తి అంకులు ఏం చేసేవాడు, ప్రతిరోజు కూడా ఏం చేసేవాడు ఆయన ప్రార్థనలో, ప్రవ్వా ఈరోజు అంతట్లో నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పాపం చేశాను, నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి ప్రభువా అని అడిగాడు. అలాగ అడగకుండా ఆయన ఎప్పుడైనా పడుకుంటే ఆయన నిద్ర వచ్చేది కాదు. అంటే దైవ సేవకులు చెప్తా ఉంటే విన్నామా అంటే అప్పుడు ఆ మాట ఎప్పుడైతే అడిగి ప్రార్థన చేసుకుంది అప్పుడు ఆయన హృదయం ఎంతో నిమ్మలంగా ఉండేదండి. ఒకరోజు మనం ఒక వారం రోజులు ఎక్కడైనా వెళ్ళాం అనుకోండి బయటికి, ఏమైపోతాయి గిన్నెలంతా కూడా దుమ్ము పట్టి. ఒక నెల రోజు కాలేదండి, అవి రోజు రోజు కడిగిన ఎట్లా ఉంటాయి, దుమ్ము పడతానే ఉంటుంది. ఒకసారి కడిగాం కదా ఇంకెందుకు కడగాల్సిన అవసరం లేదు అని అనుకోకూడదు. నువ్వు రక్షింపబడి ఉంటే, నువ్వు బాప్తిసం తీసుకుని ఉన్నప్పటికీ, దేవుని బిడ్డగా చేయబడినప్పటికీ లోకంలో ఉన్న మాలిన్యం ఎవరి మీద పడుతుంది, మన మీద పడుతుంది. అందుకే ఏం చేయాలి, ప్రతిరోజు కూడా మన హృదయాన్ని కడుక్కోవాలి. ప్రభువా ఈరోజు అంతట్లో ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ పాపం చేసింది అని ఏం చేయాలి, ప్రతిదినం కూడా కడుక్కోవాలి. రోజు కడుగుతున్న పాత్రలు అంటే తేలిగ్గా కడుక్కోవచ్చు కదా. ఒక నెల రోజులు కడకపోతే ఎంతో కష్టం, అంటే బాగా దుమ్ము పట్టిపోతుంది. మన హృదయం కూడా రోజు కడుక్కుంటాం. అందుకే వారం వారం మనం బల్ల తీసుకుంటే అన్ని సంఘాలు ఎప్పుడు ఇస్తారు, నెలకు ఒకసారి ఇస్తారు వాళ్ళు కదా. మన మందిరంలో భక్తి గారు ఎక్కలు ఇస్తారు, ప్రతి వారం కూడా బల్ల తీసుకునేటప్పుడు నేను రక్షణ పడినాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా అని బల్ల తీసుకోవచ్చు కదా. ఏం చేయాలి, మొదట మనము పరీక్షించుకోవాలా, ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ పొరపాటు చేసామని ఏం చేసుకోవాలా, జ్ఞాపకం తీసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని కడగబడి పాత్రలో చేయబడాలి. అలాగనే మన రాజు ఎదుట, మన యజమాని ఎదుట నిలబడాలంటే ప్రతి దినము కూడా ఏం చేయబడాలి, శుభ్రము చేయబడాలి. ప్రతి దినము కూడా అదే దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంట, మనల్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు. మనము యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా ఉండాలంటే యజమాని యొక్క సొత్తై ఉండాలి. రెండోది పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. పైన మాత్రమే కాదు, హృదయాన్ని కూడా మనము శుభ్రము చేసుకోవాలి. యజమానుడు వాడుకోవడానికి ఇంకేం అవసరం అంటే సిద్ధమైన పాత్రగా ఉండాలి. యజమానుడు వాడుకోవడానికి పాత్ర ఎలా ఉండాలంట, సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వాడుకుంటాడు యజమానుడు, ఏ విధంగా వాడుకుంటాడు. ఒక పాత్ర కడగబడింది, అది యజమానుడు ఏ విధముగానైనా వాడుకుంటాడు. మనమైనా సరే ఒక గిన్నె కడగబడితే అది శుభ్రంగా ఉంటే ఏం చేస్తాం, ఏ విధంగా అయినా వాడుకుంటాం. అయితే పాలు మనము కాల్చడానికి ఏం చేయాలి, అన్ని పాత్రలు కాల్చుతాం, పాలు ఏమైపోతుంది, ఎందుకని చెప్పండి, ఎందుకని పాత్ర శుభ్రంగా కడగబడకపోతే ఏమైపోతాయి, పాలు కదా ఇరిగిపోకూడదు కదా అంటది గిన్నె. ఏం చేయాలి, పాలు కాల్చడానికి గిన్నె ఎంతో శుభ్రంగా ఉండాలి. అంటే మనం అది గిన్నె శుభ్రంగా ఉన్నప్పుడు, పాత్ర శుభ్రంగా ఉన్నప్పుడు ఏ దానికైనా వాడుకోవచ్చు. అది శుభ్రంగా లేకపోతే అది కొన్నిటికే వాడుకుంటాం కదా. ఇది దీనికి పనికిరాదు, పాలు కాల్చడానికి పాత్ర పనికిరాదు. ఇంకేమంటే ఇది అన్నం చేయడానికి పనికిరాదు, కూర చేయడానికి అంటే వాటికి కొన్ని తీసిస్తాం. ఎందుకని అవి శుభ్రంగా ఉంటుంది. ఒకవేళ పాలు ఇరిగిపోతాయి, పాలు పాడైపోతాయి. అంటే మనం ఎలా ఉండాలంట, ఏ పనికైనా సరే యజమానుడు వాడుకోవటానికి ఎలా ఉండాలంట, సిద్ధపరచబడిన పాత్రగా సిద్ధంగా ఉండాలి. చూద్దాం, సిద్ధపరచబడిన పాత్రగా మనము ఉండాలి. 1 సమూయేలు 17వ అధ్యాయము, సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని
ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెలా చేతబట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయేది. చాలు. ఇక్కడ నున్నటి రాళ్ళను గురించి ఏమాట యోగు గ్రంథంలో కూడా చదువుతాము. యోగు గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం. జలము రాళ్లను అరగనీయు, దాని ప్రవాహములు భూమి యొక్క ధూళిని కొట్టుకొని పోతాయి. నీవైతే నరుల ఆశను భంగపరుచుతున్నావు. ఇక్కడ 5 రాళ్ళను ఏం చేస్తూ వచ్చినాడంట దావీదు రాజు ఏరుకుంటూ వచ్చింది. జలములు రాళ్ళను అరగదీయును. ఇక్కడ రాయబడింది వచ్చింది సమూయేలు గ్రంథంలో 5 నున్నటి రాళ్ళు. నునుపుదనం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నీళ్లు దాని మీద ప్రవహించడం ద్వారా ఆ నీళ్లు అలల చేత ఆ రాళ్ళు ఏం చేయబడ్డాయంట? నున్నగా చేయబడుతూ వచ్చింది. రాయిగా ఉంటే ఏమైపోయేది? అది గరుగ్గానే అది ఎందుకు పనికి రాకుండా ఉండేది. ఈ రాళ్ళు ఏం చేయబడ్డాయి? నునుపుగా చేయబడినాయి. అంటే తన యజమానుడు వాడుకోవటానికి ఆ రాయి ఎలా ఉందంట? సిద్ధముగా ఉంది. 5 నున్నటి రాళ్ళను వేసుకున్నాడు, చిక్కెంలో నుంచుకొనెను. పని కొరకై వాటి ఏం చేస్తూ వచ్చినాడు? 5 నున్నటి రాళ్ళను ఏరుకున్నాడు. అవి తగిన సమయం వచ్చినప్పుడు ఏం చేయబడ్డాయి? గొలియాతును కదా చంపబడటానికి ఆ రాయి ఏం చేయబడింది? ఉపయోగపడినదిగా చూస్తాము. అంటే యజమానుడు వాడుకోవటానికి ఆ పాత్ర ఎలా ఉంది? సిద్ధంగా చేయబడినదిగా మనము చూస్తాము. మనము కూడా ఎక్కడ నునుపు చేయబడాలా? ఎక్కడ మనం సిద్ధపరచబడాలా అంటే దేవుని ఇంటిలో సిద్ధపరచబడాలి. దేవుని మందిరములో దేవుని ఇంటికి మనము వచ్చినప్పుడు ఏం చేస్తాం? సిద్ధపడాలి. ఎందుకు సిద్ధపడాలి? మనము యజమానుడు మనల్ని వాడుకోవాలంటే ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడి ఉన్నప్పుడే మన యజమానుడు మనల్ని వాడుకునేవాడిగా మనము చూస్తాము. ఈ రాళ్ళు కూడా సిద్ధపడినవిగా మనము చూస్తాము. ఇంకా ఈటె కూడా ఏం చేయబడుతుంది? ఒక ఇనుము ఏం చేయబడుతుంది? ఈటెగా చేయబడాలంటే ఏం చేయబడాలి? అది ఇనుముగానే ఇట్లా ముద్దగా ఉందనుకోండి, పనికి వస్తుంది. ఎందుకన్నా పనికి దాన్ని ఏం చేయాలి? అగ్నిలో కాల్చాలి. తర్వాత శుద్ధితో కొట్టబడాలి. తర్వాత అది బాణముగా ఉపయోగపడాలి. అప్పుడే అది ఏం చేయబడుతుంది? తన యజమానుడు వాడుకోవటానికి అది ఉపయోగపడేదిగా మనము చూస్తాం. అది ముందు ఎక్కడ సిద్ధపరచబడాలి. సిద్ధపరచబడినప్పుడే దాన్ని వాడుకోవటానికి ఉపయోగపడినదిగా మనము చూస్తాము. జకర్యా గ్రంథం 9:13. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సీయోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించును. గ్రేకీయులారా, సీయోను కుమారులను నీ మీదికి రేపుచున్నాను. ఏం చేయమంట? విల్లుగాను బాణముగాను మనను దేవుడు ఉపయోగించుకోవడానికి మనం ఎలా చేయబడాలంట? సిద్ధము చేయబడాలి. బాణముగా, విల్లుగా అవి మనం ఆ రీతిగా బాణమైన విల్లైనా ఏం చేయబడాలి? అది మొదట సిద్ధపరచబడినదిగా మనము చూస్తాం. మనం కూడా యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా ఆ రాళ్ళు ఏ రీతిగా నునుపు చేయబడుతూ వచ్చినాయో మనం కూడా, ఆ రాళ్ళు ఏ రీతిగా శుభ్రం చేయబడుతూ వచ్చినాయో మనం కూడా శుభ్రం చేయబడాలి, నునుపుగా చేయబడాలి. ఆ బాణము వలె మనము అనేకమైన పరిస్థితులు గుండా మనం ఈ లోకంలో వెళ్ళాలి కదా. అనేకమైన పరిస్థితులు గుండా మనము వెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని వాడుకునేవాడుగా చూస్తాం.
యెషయా గ్రంథము 44:12. యెషయా 44. కుమ్మరి గొడ్డలి పదును చేయించు నిప్పులతో పని చేయను, సుత్తెతో దానిని రూపించి తన బాహుబలం చేత దానిని చేయును. అతడు ఆకలి కొనగా అతని బలం క్షీణించును. కుమ్మరి గొడ్డలి పదును చేయు, నిప్పులతో పని చేయు, సుత్తితో దాన్ని రూపించు, తన బలం చేత ఏం చేయబడుతుందంటే గొడ్డలైనా ఏదైనా ఎప్పుడు దాన్ని మనం వాడుకుంటామంటే అది సిద్ధంగా ఉన్నప్పుడే మనము వాడుకుంటాం. మనం కూడా సిద్ధపరచబడిన పాత్ర యజమానుడు మనం వాడుకోవాలంటే మొదట మనం ఏమై ఉండాలంట, ఆయన సిద్ధ అయి ఉండాలి. రెండోది పరిశుద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. మూడోదిగా సిద్ధమైన పాత్రగా ఉండాలి. సిద్ధమైన పాత్రగా ఉన్నప్పుడే మనలను దేవుడు వాడుకునేవాడుగా చూస్తాడు. మొదటి రాజులు 6:7. మొదటి రాజులు 6:7. అయితే మందిరం కట్టు సమయంలో అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. మందిరం కట్టు స్థలమున సుత్తే, గొడ్డలి మొదలైన ఎరుపు పనిముట్ల ధ్వని ఏం చేయబడాలంట? మందిరంలో కట్టబడాలంటే అయితే మందిరంలో కట్టబడి సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాయితో కట్టబడింది. అక్కడికి పోయిన తర్వాత కాదు మనం సిద్ధపడాల్సింది. ఎక్కడ సిద్ధపడాలంట? ముందుగానే సిద్ధపరచబడిన రాయిగా ఉండాలి మందిరం పని చేయడానికి. అక్కడ సుత్తె కానీ కదా, గొడ్డలి కానీ ఏ విధమైన శబ్దం అక్కడ వినపడకూడదు. అంటే మొదట ఏం చేయబడాలి? అది సిద్ధపరచబడినదిగా ఉండాలి. సిద్ధపరిచిన తర్వాతనే అది తీసుకొని వచ్చి ఎక్కడ చేస్తారు? గోడ మీద అమర్స్తారు. మనం కూడా ఆత్మీయంగా మనం కట్టబడాలి అంటే, దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే, మన యజమానుడైన దేవుని ఎదుట నిలబడాలంటే, మన యజమానుడైన ఆయన మనం వాడుకోవాలంటే ఏం చేయబడాలి? ముందుగా సిద్ధపడాలి. ఎక్కడ సిద్ధపడతాము? ఇంట్లోనా? ఏం చేస్తాం? ఎక్కడ సిద్ధపడాలి? ఎక్కడ సిద్ధపడాలి? జాబ్ చేయాలనుకో ఏం చేయాలి? ఇంట్లో ఉండి చదువుకుంటే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ తర్వాత కాలేజ్, తర్వాతనే జాబ్ చేయడానికి మనకి అర్హత కదా. దేవుని ఎదుట నిలబడాలంటే ఏం చేయబడాలి? మనం సిద్ధపరచబడాలి. ఇంట్లోనే ఉండి నేను ప్రార్థన చేసుకుంటా, ఇంట్లోనే ఉండి నేను బైబిల్ చదువుతా, ఇంట్లో ఉండి నేను ఆరాధన చేసుకుంటా అంటే నువ్వు సిద్ధపడుతున్నావా? సిద్ధపడతావా? ఇంట్లో ఉండి ఎక్కడ సిద్ధపడాలి? మనము దేవుని మందిరంలో సిద్ధపడాలి. దేవుని యొక్క వాక్యం ద్వారా సిద్ధపడాలి. ఇంట్లో కూడా మనం బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రాముఖ్యంగా ఎక్కడ మనం కనబడాలా? దేవుని ఇంటిలో కనబడాలి. దేవుని మందిరంలో మనం కనబడాలి. అప్పుడే దేవుడు తనకి ఇష్టమైన విధానంలో మనడు ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. ఆ రాళ్ళు ఎక్కడ సిద్ధపడాయంట? జలములో, ఆ నీటిలో అలల చేత ఏం చేయబడ్డాయి? అవి శుభ్రం చేయబడ్డాయి, అవి నునుపు చేయబడినాయి. యజమానుడు వాడుకోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. ఎన్నో రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు అవి శుభ్రంగా చేయబడి వాడుకోవటానికి అవి సిద్ధంగా ఉన్నాయి. దేవుడు నిన్ను నన్ను ఏ విధముగా వాడుకుంటాడో మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేయబడాలా? సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఏదో విధంగా తన పని కొరకై వాడుకుంటాడు. ప్రార్థన చేసే పాత్రగాను, పరిచర్య చేసే పాత్రగాను, స్వార్థ చేసే పాత్రగాను మళ్ళీ ఏం చేస్తాడు? ప్రభువా నేను సిద్ధపడినాను, నీ చేతిలో నేను ఉన్నాను ప్రభువా, నన్ను నీ పని కొరకై వాడుకో అంటే ఏం చేస్తాడంటే ఆయనకు తెలుసు మనల్ని ఎట్లా వాడుకోవాలని, ఏ పని కొరకు వాడుకోవాలని ఆయనకి తెలుసు. మనం ఎందుకు పనికి వస్తామో ఆయన తెలుసు
కదా. ఆ పాత్ర ఎందుకు మనకు వస్తుంది ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. పాలక లేదంటే అన్నానిక కూరక అది ఎందుకు పనికి వస్తుంది ఆ ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుసు. మనం కూడా ఆయన చేతిలోకి వచ్చినప్పుడు ఆయన మరి ఏం చేస్తాడు, ఆయనకి ఇష్టమైన విధానంలో మనల్ని వాడుకుంటాడు. సిద్ధపరచబడిన పాత్రగా ఉండాలి. మనం ఆయన ఎదుట నిలబడాలంటే సిద్ధపడి ఉండాలి. మనం ఎప్పుడు మనం ఈ లోకాన్ని ముగిస్తాం మనకు తెలియదు కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి. మన మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, బైబిల్ చదువుతున్నాం కదా అన్నంత మాత్రాన సరిపోదు. మనకంటూ ఒక నిశ్చయత అనేది ఉండాలి. నేను రక్షణ పొందాను, నేను నా ప్రభు నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను. ఒకవేళ ఈ దినం నేను ఈ లోకాన్ని విడిచిపెట్టినా నేను ఎక్కడుంటాను? దేవుని రాజ్యంలో ఉంటానని నిశ్చయత ఉండాలి. దేవుడు ఆయన నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి నేను ఆయన బిడ్డగా మనం ఆయన బిడ్డగా చేయబడినప్పుడే ఏం చేస్తాడు ఆయన ఆయనకి ఇష్టమైన విధానంలో తన పని కొరకు తన పరిచయ కొరకు మనల్ని వాడుకుంటాడు. మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయండి. మందిరం పని జరుగుతూ ఉంది, ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే మంగళవారం కాజీపేట వీళ్ళ మందిరంలో సిస్టర్స్ పెట్టింది. ఆ రోజు సెలవు, మంగళవారం సెలవు కాబట్టి అక్కడ సిస్టర్స్ రిట్రీట్ ఆ రోజు కాబట్టి మనకి